హలో గేర్ హెడ్స్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకి XUV 9E వెరీ లేటెస్ట్ అండ్ వెరీ క్రేజీ కార్ ఇన్ ఇండియా వాళ్ళనమాట. ఎందుకంటే మనకి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చే హై అండ్ ఫీచర్స్ అన్ని కలిపి వచ్చిన కార్ అనమాట ఇది. చెప్పాలంటే ఇవాళ మన ఇండియాలో టెస్లా వచ్చినా కూడా ఇంకా దీని వెనకాల ఉంటుంది, దీని ముందుకు రాదు, అంత గ్యారంటీగా చెప్పొచ్చు. పైగా మన మహీంద్రా నుంచి వస్తుంది. దీనిలో ఉన్న ఫీచర్స్ కానీ, టెక్ కానీ, దీని క్వాలిటీ కానీ అన్ని చాలా చాలా బాగుంది. పైగా దీని రేంజ్ కూడా ఆల్మోస్ట్ రియల్ రేంజ్ 500 కిలోమీటర్స్ రీచ్ చేసి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు ఇవాళ. సో మనం దీనికి అసలు ఈ కార్ ఏంటి, దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, మొత్తం అన్ని ఒక్కసారి చూద్దాం, క్లియర్గా చూద్దాం. వచ్చాయి మనకి ఆల్ న్యూ మహేంద్రా లోగో. ప్రీవియస్గా అయితే ఎం అని వచ్చేది, ఇప్పుడు దీనికి మనకు వచ్చేసరికి ఎలక్ట్రిక్ నుంచి ఈ విధంగా మనకి ఇన్ఫినిటీ లోగో తీసుకొచ్చారు. ఆల్ న్యూ మనకి B6లో కూడా చూసాం మనం, సేమ్ అదే. ఇప్పుడు వచ్చేసరికి మనకి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ వస్తున్నాయి. అలానే ఇక్కడ వచ్చేసరికి 360 డిగ్రీ క్యామ్ వస్తుంది. నెక్స్ట్ ఇదంతా ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో ఇదంతా క్లోజ్డ్ అనమాట. అంటే దీనికి ఈ ఏరియా అంతా కూడా లేకుండా ఇక్కడి నుంచి ఎయిర్ ఇంటెక్స్ తీసుకున్నారు, లోపల కూల్ ఉండేదానికి. చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మంచిగా తీసుకొచ్చారు. అసలు ఈ గ్రిల్ చిన్నగా ఉన్న దానిలో కూడా ఇంకా మైన్యూట్ డీటెయిల్స్ తీసుకున్నారు, చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ టైమ్ స్ప్లిట్ ఇంకేమీ సపరేట్గా లేదు. ఇక్కడ ఒక చిన్న క్రోమ్ లైన్ యాడ్ చేశారు, దానివల్ల ఒక డిఫరెన్షియేట్ చేయడం వల్ల మంచి లుక్ వచ్చింది. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి రాడార్స్ వస్తాయి. ఇది ADAS లెవెల్ 2 కాదు, దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్రంట్ మిటిగేషన్, వెనకాల రియర్ మిటిగేషన్, ఏదైనా కొలిషన్ అయ్యేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. బ్రేకింగ్ కూడా చేస్తుంది. మనకి ఇందులో వచ్చేసరికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఏమో ఒక 6 వస్తున్నాయి మీకు, అలాగే వెనకాల కూడా 6 వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వీల్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా ఇది ఒక గ్లాస్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. మనకి బాడీ అంతా గ్లాసీ ఫినిష్తో పాటు ఇక్కడ మనకి వీల్ ఆర్చర్స్ ఇవి ఏదైతే ఉన్నాయో క్లాడింగ్స్ ఇవి కూడా గ్లాసీ ఫినిష్ అవ్వడం జరిగింది. బట్ అయితే ఎక్కడన్నా డామినేట్ చేస్తుందేమో అనుకున్నాం, బట్ చాలా బాగుందనమాట. సింక్లో ఉందన్నమాట ఇదంతా కూడా. అది డామినేట్ చేసినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. ఈ వీల్ ఆర్చర్స్ మంచి రౌండ్ కలర్ షేప్ తీసుకొచ్చారు, ఇందులో రౌండ్ షేప్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో టైర్స్ వచ్చేసరికి గుడియర్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వచ్చి మనకి 245, 55 ఆర్ 19 వీల్స్ వస్తున్నాయి. ఇవి 19 వీల్స్ వస్తున్నాయి. అలాగే ఇందులో 20 ఇంచ్ వీల్స్ కూడా ఆప్షనల్లో ఉన్నాయి ఇందులో మనకి. ఇవన్నీ కూడా మంచి ప్రెసిషన్ కట్ తీసుకొచ్చారన్నమాట. మనకి ఏదో వీల్స్ ఉన్నాయి అలా వీల్స్, ఇవి ఒక మంచి లుక్ తీసుకొచ్చినాయి అనమాట. ఇక్కడ ఇది మనకి ఇందులో ఏ పిల్లర్ వచ్చేసరికి కంప్లీట్గా బాడీ కలర్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫుల్ వైట్, ఇక్కడ మనకి ఇదైతే గ్లాస్ ఫినిష్ ఉందో అదే వచ్చి మనకి ఇక్కడ ఓవర్ రిమ్స్ కూడా హాఫ్ ఆఫ్ ది కలర్ అనమాట. ఇక్కడ హాఫ్ ఏమో బాడీ కలర్ వస్తుంది, ఇక్కడేమో బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్యామ్ ఒకటి చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు కెమెరా. ఇది కూడా బయటికి తెలవడం లేదు, చక్కగా నీట్గా ఇంటిగ్రేట్ చేశారనమాట. అలానే ఇందులో వచ్చేసరికి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తున్నాయి. ఇందులో చాలా హై క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి క్యామ్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో ADAS లెవెల్ 2 కంటే ఇంకా అడ్వాన్స్డ్ మనం దీని ఫీచర్స్ అన్ని ఇవ్వడం వల్ల ఫ్రంట్ క్యామ్ ఒకటి వస్తుంది. అలాగే మనకి 360 డిగ్రీలో వెనకాల క్యామ్ అన్ని చూపిస్తాను. ఇక్కడ మీ క్యామ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 అని చెప్పేసి ఇక్కడ చిన్న బ్యాడ్జింగ్ చేశారు. ఏదైతే సైడ్ బాడీ క్లాడింగ్స్ ఉన్నాయో చక్కగా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇదంతా మంచి లుక్ వచ్చింది దీనికి. అలాగే ఇక్కడ ఇందులో సరే మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి. సెంటర్ బి పిల్లర్ అయితే ఏదేందో ఇదంతా మళ్ళీ గ్లాసీ ఫినిష్లోనే ఆఫర్ చేశారు. నెక్స్ట్ సి పిల్లర్ వచ్చేసరికి మళ్ళీ వైట్ వస్తుంది అనమాట, బాడీ కలరే. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ సైడ్ క్లాడింగ్స్ కింద వచ్చేసరికి ఇదంతా కూడా మంచిగా క్వాలిటీ తీసుకొచ్చారు. ఇక్కడ మనకి లోపల ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీ ఉన్న ఏరియా అంత అనమాట. ఇది ఫ్లాట్ బాడీది. అలాగే దీనికి వచ్చేసరికి 207 వచ్చేసరికి ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మనం ఎలాంటి గోప్పులు స్పీడ్ బ్రేకర్లు ఏమైనా సరే తొక్కుంటూ పోవచ్చు. దీనికి అసలు ఎక్కడ తగులుతుందనే భయం కూడా లేదనమాట. పైగా ఇందులో 59 kWh బ్యాటరీ ఒకటి వస్తుంది, 79 kWh బ్యాటరీ వస్తుంది. 79 kWh బ్యాటరీ టాప్ అండ్ తీసుకుని ఉండే ఇందులో మనం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది. 500 కిలోమీటర్లు అంటే రేంజ్ ఏమి తక్కువేం కాదు, నాకు తెలిసి చాలా మంచి రేంజ్. దీంట్లో మనం ఎంత జర్నీ అయినా చేసుకోవచ్చు హ్యాపీగా. పైగా మనకి హై స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. 140 kWh కూడా అప్పటి వరకు తీసుకోవచ్చు దీనికి. మనకి ఇక్కడ ఇంగ్లో అని చెప్పేసి ఎలక్ట్రిక్ ఆరిజిన్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఇస్తున్నారు, అంటే దీనికి ఇంగ్లో ఆర్కిటెక్చర్ మీద తీసుకొచ్చారు కదా. అలాగే నెక్స్ట్ వస్తే రియర్ డోర్ వచ్చి ఇక్కడ మనకి ఓపెనింగ్ ఇచ్చారు అనమాట. డోర్ ఓపెనింగ్ ఇక్కడ ఇస్తున్నారు. మనకి రియర్ ఆర్చ్ కూడా మనకి ఏమవుతుందంటే ఇది వీల్ ఆర్చర్, ఇదంతా లోపల ఒక రౌండ్ వస్తుంది, పైన ఏమో స్క్వేర్ వస్తుంది. మంచిగా డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు. సస్పెన్షన్ అయితే మటుకు చాలా నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ కాదు అడ్వాన్స్డ్, అంటే బాగా చూపించారన్నమాట. మీరు ఎట్లాంటి గోప్పులు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ మీరు ఇలా గుద్దుకుంటూ పోయినా లోపల కూర్చున్న వాళ్ళకి ఏం తెలవదు, అంత క్వాలిటీగా దీన్ని ట్యూన్ చేశారన్నమాట. హయ్యెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నారు. పైగా 30 lakhs అంటే ఇన్ని ఫీచర్స్కి చాలా అఫోర్డబుల్ అనమాట. ఇది అంటే చీప్ అని చెప్పకూడదు, బట్ అంత అఫోర్డబుల్ అనమాట. ఇంత మంచి రేంజ్లో తీసుకొచ్చారు. మనకి ఫ్యామిలీకి
5గురు పర్సన్స్ హ్యాపీగా కూర్చోవడానికి వెడల్పు బాగుంది, లెంగ్త్ బాగుంది, 4.5 మీటర్లు దాటి ఉంది ఇది. ఆల్మోస్ట్ 489 అనుకుంటే దగ్గర దగ్గర 5 మీటర్స్కి ఒక 100 ఎంత తక్కువ ఉంటుంది ఇది. చాలా పొడవు ఉంది. లోపల మీకు నీస్ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ అవన్నీ కూడా చూపిస్తాను. లోపల చూద్దాం మనం. అస్సలకి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వెహికల్ అనమాట. 5గురు హాయిగా ఆరాంగా జర్నీ చేసుకోవచ్చు ఇందులో. మనకి ఇందులో వచ్చేసరికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఏమో 6 ఇచ్చారు. రియల్ కూడా పార్కింగ్ సెన్సర్ మనకి 6 ఇచ్చారనమాట. అదొక మంచి విషయం అనమాట. కార్నర్ నుంచి మొత్తం కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏదైతే ఉందో మనకి రియల్ టైల్ ల్యాంప్ కంప్లీట్ కనెక్టర్ వస్తుందనమాట. ఇది మొత్తం టోటల్‌గా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెనకాల మనకి 360 గ్రామ్‌లో ఇక్కడ ఇచ్చారన్నమాట క్యామ్. చాలా మంచి హైట్‌లో ఇచ్చారు. వెనకాల ఉండే ఏరియా అంతా బాగా కవర్ చేసేలాగా. ప్రీవియస్‌గా అయితే కొన్ని కార్లు కిందన ఉండేది. బట్ ఇది లొకేషన్ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి కూపే డిజైన్ అనమాట ఇది. ఇది ఎస్యూవీలో కూపే ఎస్యూవీ అనమాట మనకి. అందువల్ల మనకి ఈ టైప్ ఆఫ్ షేప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎయిర్ కూడా మేనేజబుల్ అవుతుందనమాట ఇది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అక్కడ ఒకటి ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక స్పాయిలర్ మాదిరిగా దీన్ని డిజైన్ చేశారు. మనకి వెనకాల వచ్చేసరికి ఇక్కడ మనకి రియర్ మనం రివర్స్ చేసుకునే లైటింగ్ ఇండికేషన్ ఇదంతా ఇక్కడ ఇచ్చారు దీనికి. ఇదంతా మొత్తం ఫుల్ గ్లాసీ ఫినిష్ వస్తుంది. ఇక్కడ కూడా స్కిట్ ప్లేట్ అని సపరేట్గా ఏం డిజైన్ చేయలేదు, కానీ ఇన్బిల్ట్గా మంచిగా దీన్ని సింక్ చేసుకుంటూ వచ్చారు. ఇది లుక్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ మనకి ఇందులో XEV9A అని ఇక్కడ బ్రాండింగ్ ఇస్తున్నారు అనమాట చక్కగా. ఇదంతా మంచిగా బాగున్నాయి ఇవి. ఇక్కడ ఇన్గ్లో అని చెప్పి మనకి ఇది ఇన్ఫినిటీ లోగో వీళ్ళు ఎలక్ట్రిక్ కోసం తీసుకొచ్చారు. ఇది ఒకటి చాలా బాగుంది. మనకి ఇందులో డిఫాగర్ లైన్స్ వస్తాయి. ఇందులో అయితే మనకి ఎప్పుడైతే కూపీ డిజైన్ వస్తుంది ఇలాగా ఫ్లాట్గా ఉండడం వల్ల మనకి దీనికి అయితే వెనకాల వైపర్ అవసరం ఉండదు. సో అది మనకు వైపర్ ఉండదు ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి షార్క్ ఫిన్ యాంటెనా ఇవ్వడం జరిగింది. అది కూడా బ్లాక్ కలర్లో మంచి లుక్ తీసుకొచ్చారు. లొకేషన్ బాగుంది. చక్కగా ఆ ఫ్లాట్ అలా తీసుకొచ్చారు. షేపు భలే మంచిగా ఉంది. ఇప్పుడు మనకి దీని కీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. దీని కీ వచ్చి ఇది వచ్చేసరికి లాక్, అన్లాక్, బూట్ ఓపెన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అప్ ఏర్, డౌన్ ఏర్ ఉన్నాయి కదా, అవి ఫ్రంట్కి బ్యాక్కి మనం మూవ్ చేసుకోవడానికి అనమాట. అంటే సెల్ఫ్ డ్రైవ్ అని ఉంటాం కదా, అట్లా అనమాట. ఒక 10 మీటర్స్ వరకు మనకి ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ మూవ్ చేసుకోవచ్చు. అంటే పార్కింగ్ చేసుకునే ఏరియాలో ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. ఇది చాలా మంచి ఫీచర్ ఇది. ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం. మనకి ఇందులో వచ్చేసరికి 663 లీటర్స్ అంటే 663 లీటర్స్ ఇందులో మనకి ఇందులో బూట్ స్పేస్ ఇచ్చారు. చెప్పాలంటే అసలు ఇది ఒక ఫ్యామిలీకి మనం ఒక 10, 15 రోజులకి సరిపడా చక్కగా ఫుల్ లగేజ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇందులో చాలా ఉంది. ఇది 2, 3, 4, 5.5 జాన్లు ఉంది. నాకు 540 దగ్గర దగ్గర 5 అడుగులు సుమారుగా ఉంది. మీకు ఇందులో ఎంత వెడల్పైన వేసుకోవచ్చు. అలాగే ఇది లోతు అయితే చాలా ఉంది. ఇంక ఇది చూసుకోవట్లేదు. ఇది సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చింది. బట్ ఒక స్క్వేర్ మాదిరిగా నాకు అనిపిస్తుంది అనమాట. బోల్డంతా బూట్ అయితే ఉంది ఇందులో. 663 లీటర్లు అంటే ఆల్మోస్ట్ మాటలు కాదు. కొన్ని కొన్ని చిన్న కార్లు అయితే దీనిలో మూడో వంతు, నాలుగో వంతు కూడా రావట్లేదు. సో ఇక్కడ కిందన ఒకసారి చూద్దాం మనం. మనకి ఇక్కడ వచ్చేసరికి స్పేర్ టైర్ ఇచ్చారన్నమాట. స్టెప్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ క్లోజ్ చేసి ఇదంతా బాగుంది. ఇక్కడ కూడా మనకి ఈ స్క్రాచెస్ అది పడకుండా ఉండేలాగా కొంచెం ఇది మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చారు. ఇది కూడా బాగానే ఉంది. అయినా మనం లగేజ్ అది పెట్టుకున్నాడు తీసుకున్నాడు. పైగా కిందకి పెట్టవసరం లేదు. జస్ట్ లగేజ్ అలా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ డౌన్ చేసి కింద పెట్టడం అసలు అవసరం లేకుండా, జంజాటం లేకుండా చాలా ఈజీగా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మా హుక్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక లైట్, అక్కడ ఒక లైట్, రెండు పక్కల 2 లైట్లు ఇచ్చారు. అలాగే ఇందులో వచ్చేసరికి ఇక్కడ 12 వోల్ట్స్ వచ్చేసరికి మనకి 120 వాట్ ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ మనకి. ఏమన్నా మనం హెవీ ఏమన్నా ల్యాప్టాప్స్ గట్రా ఇంకా కొంచెం పెద్ద ఏమైనా ఉంటే మనం దాన్ని ఛార్జింగ్ చేసుకోవడం దానికి అది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం మళ్ళీ క్లోజ్ చేసేద్దాం బూటు. ఆటోమేటిక్ అనమాట. ఇది మొత్తం ఎలక్ట్రానిక్. ఇదంతా మొత్తం బూట్ అనేది టోటల్గా మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. అంతా మనం కీ ద్వారా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట దీన్ని. మనకి ఈ కార్లో వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడుందనేది కనిపించలేదు. చాలా ఇంటెలిజెంట్‌గా మేనేజ్ చేశారు. బయటకి ఎక్కడ సెపరేట్‌గా కనిపించదు. వెనకాల ఈ గూడు దగ్గరలోనే ఇక్కడే దీనికి మనకి ఒక చిన్నగా దీన్ని తీసుకొచ్చారన్నమాట ఇక్కడ. ఇది ఛార్జింగ్ మనం పెట్టుకునే ఛార్జింగ్ పోర్ట్ ఇది. ఎంత బాగా ఇంటెలిజెంట్‌గా మేనేజ్ చేశారంటే అంత బాగా మేనేజ్ చేశారు. మనం దీనికి బయట ఎంతైతే చూసుకున్నాం, బయట కాదు, దీని లోపల ఉండడానికి సీట్లు ఎలా ఉన్నాయి, కంఫర్ట్ ఎలా ఉంది, మనకి హెడ్ రూమ్ ఎలా ఉంది, అవన్నీ లోపల చూద్దాము. అలాగే దీనిలో మీకు ఇంక చెప్పడం కూడా మర్చిపోయాను.
ఇది మొత్తం పైన వచ్చేసరికి ఇది మూన్ రూఫ్ కాదు, సన్ రూఫ్ కాదు, ఇది గ్లాస్ రూఫ్ అనమాట. టోటల్‌గా పైన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం టోటల్ గ్లాసే వచ్చేస్తుందనమాట. అందులో కూడా మనకి లోపల నుంచి ఎలక్ట్రికల్‌గా కొన్ని డిజైన్స్ అవన్నీ వస్తాయి. చూద్దాం మనం. చూపిస్తాను. మనం లోపలికి వెళ్ళి వెనకాల సీట్ ఎలా ఉంది ఒకసారి అన్నీ చూసుకొని దాన్ని మాట్లాడదాం. డోర్ అది ఎలా ఉంది ఏంటనేది. డోర్ ఓపెన్ చేస్తున్నాను. అబ్బో! చాలా వైడర్ ఓపెనింగ్ అనమాట. దాదాపుగా మీకు 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ పక్కాగా వచ్చేస్తుంది ఇది. ఎలాంటి ఫ్యాటీగా ఉన్నా, చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా ఎవరైనా హ్యాపీగా ఎక్కువ కూర్చోవచ్చు అనమాట. మీకు ఒకసారి యాక్సెసరీస్ చూపిస్తున్నాను. ఎక్కడ ఇది కూడా మనకి చూడండి, ఇక్కడ ఏది తలకి కూడా తగిలే అవకాశం లేదు. చాలా ఫ్రీగా ఉందనమాట. మనం కొన్ని కార్లు అయితే బొంగుని లోపలికి వెళ్ళాలి. బట్ ఇదైతే ఫ్రీగా లోపలికి వచ్చేయచ్చు మనం. బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడేమో 1 లీటర్ బాటిల్ పెట్టుకుని బాటిల్ వాటర్ ఇచ్చారనమాట. ఇదంతా మ్యాట్ ఫినిష్ ఇచ్చారు కానీ చూడడానికి అయితే స్మూత్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పీకర్స్, అలానే ట్వీటర్స్ వస్తున్నాయి ఇక్కడ. మనకి ఇందులో హర్మన్ కార్డర్ నుంచి స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. టోటల్గా 16 స్పీకర్స్ వస్తున్నాయి అనమాట. చాలా హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉన్నారంటే అబ్బో సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు మన దీనిలో, మన జర్నీ చేసేటప్పుడు. ఇదంతా కూడా స్మూత్ ఫినిష్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఇదంతా స్మూత్గా తీసుకొచ్చారు. సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది. ఇవన్నీ కూడా మనకి కలర్ కూడా డిఫరెన్షియేట్ చేస్తారు. ఇక్కడ చూసారా, ఇదంతా ఒక బీచ్ టైప్లోనే కొంచెం గ్రీనిష్లో ఉందన్నమాట. ఇది అక్వా గ్రీన్ అంటే ఆ టైప్ గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది నాకు. ఇదంతా ఒక బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇది సాటిన్ ఆఫర్ చేస్తున్నారు కలర్ ఇందులో. ఇది మటుకు ఇందులో మన డోర్లో ఉన్న ఇవన్నీ ఫీచర్స్. మనకి సీట్లు అయితే కనుక ఇదంతా కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా లెదరర్స్ వస్తున్నాయి. మనకి వెనకాల సీట్స్ అయితే కనుక నాకు చాలా బాగుంది. అలాగే ఇది చక్కగా పొడవుగా చాలా ఇచ్చారన్నమాట. ఇక్కడేమో థై సపోర్ట్ బాగుంది. సైడ్ వచ్చేసరికి ఇక్కడ సైడ్ బాగుంది. ఫ్రంట్ కూడా ఒక్క వేలు వెళ్ళే గ్యాప్ కూడా లేదు నాకు. ఇక్కడైతే అసలు చెప్పట్లేదు. ఇంకా మనకి నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ ఆరాంగా చాపుకొని కూర్చోవచ్చు. అలాగే రిక్లైనింగ్ ఉంది. ఇది మనం వెనక్కి ఇలాగా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఈ హెడ్ రెస్ట్లు ఉన్నాయి. ఇవి చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా మనకి హెడ్కి చాలా మంచిగా బాగున్నాయి అనమాట. చక్కగా ఇవి కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు. మొత్తం 3 ప్యాసింజర్కి కూడా అడ్జస్టబుల్ ఇచ్చారనమాట. ఇవి వెనకాల మనకి హెడ్ రెస్ట్లు. అయితే కిందన కూడా మనకి ఇది టోటల్ ఫ్లాట్ వస్తుంది అనమాట. ఫుట్ బోర్డ్ అంతా కూడా హ్యాపీగా 5గురు, ఫ్రంట్ 2 వెనకాల 3 ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట. వెనకాల 3 చక్కగా కూర్చొని కాలు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంది నాకు. కొంచెం సెంట్రల్ అయితే చిన్నపాటి ఎత్తు వచ్చినట్టు అనిపించింది. అదొక్కటే చిన్నది అనిపించింది. సైడ్‌లు మటుకు ఇద్దరికి, మిగతా ఇద్దరికి కూడా చాలా బాగుంది కంఫర్టబుల్‌గా. మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్స్ సూపర్ ఉంది. ఎక్కడ కూడా ఒకరు కూర్చోడానికి ఇబ్బంది లేదు. అలాగే వెనకాల హెడ్ రెస్ట్ కూడా బాగుంది. టోటల్‌గా మనకి ఇందులో వచ్చేసరికి మొత్తం 3 పాయింట్ సీట్ బెల్ట్స్ వస్తాయి. ఫ్రంట్ 2 పాయింట్స్ వస్తాయి. మొత్తం టోటల్ 5 వస్తాయి. అలాగే ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లోని కూడా 2 ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఇదొకటి బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి మీకు. మొత్తం టోటల్‌గా 1, 2, 3 గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి. దీంతో పాటు ఒక చిన్న హుక్ ఒకటి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా హ్యాంగ్ చేసుకునేలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రీడింగ్ ల్యాంపు 2 సైడ్‌లు, బోత్ సైడ్స్ రీడింగ్ ల్యాంప్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి రియర్ సైడ్. అలానే మనకి ఇదంతా ఓపెన్‌గా గ్లాస్ వస్తుంది ఇది. ఇదంతా కూడా గ్లాస్ రూఫ్ అనమాట. ఇక్కడ చూసారా, ఇదంతా లైటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ లైటింగ్ ఇదంతా చాలా చక్కగా మంచిగా వాళ్ళు ఎట్లా అనేది నాకు తెలియదు కానీ టెక్నాలజీ సూపర్ ఉందన్నమాట. ఇక్కడ డిజైన్స్ మనకి ఇక్కడ ఇన్ఫినిటీ లోగో చూపిస్తుంది ఇక్కడ 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 అని ఒకటి మొత్తం టోటల్‌గా సెంటర్‌లో ఒకటి వస్తుంది. అటు ఇటు కొంచెం కార్నర్స్ వస్తున్నాయి. ఇది ఒకటి బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్‌గా మూన్ రూఫ్ అనమాట. ఇదంతా మొత్తం మనం ఓపెన్‌గా ఉంటుంది. ఇది నైట్ టైం జర్నీ చేసేటప్పుడు పౌర్ణమి లాంటి టైంలో లైటింగ్‌లో అబ్బా! ఆ ఫీల్ చెప్తే కాదు, ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది. అది సూపర్ అనమాట ఆ విషయంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వెనకాల ఇదంతా అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్‌కి వస్తున్నాను. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసరికి రియర్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏసీ వెంట్స్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చి ఒక మొబైల్ పెట్టుకునే దానికి మనకి ఇక్కడ ప్యాడ్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. జరగడానికి అటు ఇటు జరిగిపోకుండా ఉంది మొబైల్ పెట్టుకునేదానికి. అదొకటి బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏదైనా మనం ట్యాబ్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకునేలాగా అనమాట. దానికేమో 65 వాట్ వరకు మనకి ఇక్కడ పవర్ సప్లై ఇస్తున్నారు. ఇకొచ్చేసరికి దీనికి ఒక పాకెట్స్ ఉన్నాయి. 2 సైడ్ కూడా బోత్ సైడ్స్ అనమాట. ఇక్కడేమో పవర్ సాకెట్ ఇది వస్తున్నాయన్నమాట దీనికి సంబంధించి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. దీన్ని బాస్ సీట్ అంటారన్నమాట. మనకి ఫ్రంట్ వెనకాల ఇది. మనం ఏం చేయొచ్చు అంటే వెనకాల కూర్చుని మనం ఫ్రంట్ సీట్‌ని మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే బాస్ సీట్ అంటారన్నమాట. దీనికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఫ్రంట్‌కి వెళ్ళాల్సిన లేదు. వెనక నుండే దాన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వెనకాల దీనిలో వచ్చేసరికి సన్ బ్లైండ్స్ ఇస్తున్నారు. ఇదొక చాలా మంచి విషయం అనమాట. అంటే మనకి బయట నుంచి ఎండ కనిపించకుండా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఉన్నవాళ్ళు లేడీస్ అది కొంచెం ప్రైవసీ కూడా బాగుంటుంది. ఇదొక చాలా మంచి విషయం అనమాట. ఇప్పుడు అన్ని కార్‌లో వస్తున్నాయి. మనం ఫ్రంట్ వచ్చేసరికి ఒకసారి ఫ్రంట్ అది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. వెనకాల బ్రూట్ చేసాం కదా మనం. ఫ్రంట్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఈ హ్యాండిల్ ఉంది కదా! ఇది 2 టైమ్స్ మనం ఇది ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి అది ఓపెన్ అవుతుంది.
మనకి పెట్రోల్ ఇంజిన్స్‌కి అలాగే ఈ ఎలక్ట్రికల్‌కి ఇవే ఒక డిఫరెన్స్ అనమాట. ఇక్కడొచ్చేసరికి మనకి ఇందులో ఫ్రంక్ కూడా వస్తుందనమాట. ఇది హైడ్రాలిక్ మొత్తం అదే ఆటోమేటిక్‌గా డోర్ పైకి లేసిపోతుంది. ఇదంతా కూడా ఇన్సులేషన్ అయితే చాలా క్వాలిటీగా ఇచ్చారన్నమాట. ఎక్కడ నాయిస్ గాని, డిస్టర్బెన్స్ గాని ఏమి ఉండదనమాట. అలాగే ఇక్కడొచ్చేసరికి ఇందులో 150 లీటర్స్ అండి. ఇది మనకి ఇందులో ఫ్రంక్ వచ్చేసరికి 6 అంటే దాదాపుగా ఇది ఒక 3 అడుగులు వచ్చిందనమాట. అంటే ఒక 150 లీటర్స్ బూట్ వస్తుంది. ఫ్రంక్ వస్తుంది. అది కూడా కొంచెం లైట్ వెయిట్ అయినా వేసుకోవచ్చు. మరీ పెద్ద హెవీ వెయిట్ వేయడానికి కాదు. లైట్ వెయిట్ ఇందులో మనం చిన్న చిన్న బ్యాగ్స్ అయిన కూడా క్యారీ చేసుకోవచ్చు. ఇదొక చాలా మంచి విషయం ఇది. ఫ్రంట్ సీట్‌లోకి వెళ్లి ఒకసారి ఎలా ఉంది ఏంటని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి 90 డిగ్రీస్ అనమాట. మీకు వెనకాల ఎలా ఉందో ఎళ్ళందరూ కూడా అలాగే ఉంది. చక్కగా వైడర్ ఓపెనింగ్. నేనే కాదు ఎంత లావు ఉన్న వాళ్ళైనా, ఎంత ఫ్యాట్ ఉన్నోళ్ళైనా, హైట్‌గా ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది ఇది. ఇది ఒకసారి చూడండి యాక్సెస్ చేసి చూపిస్తాను. ఇంక ఇగో ఇది కూడా నాకు సరిపోయింది. ఇక్కడ ఏం తగలట్లేదు. ఇది కూడా చాలా బాగుంది ఆ విషయంలో. నెక్స్ట్ డోర్ ఒకసారి చూద్దాం మనం. ఇందులో ఇక్కడేమో ఒక లీటర్ బాటిల్ పెట్టుకునే ప్లేస్ ఇచ్చారు. ఆ సైడ్ కూడా చిన్నపాటి స్పేస్ ఇచ్చారు. ఏమైనా మ్యాగజైన్స్, బుక్స్ గట్రా అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకునేలాగా. ఇదంతా కూడా కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఇది మ్యాట్ డిజైన్ బట్ స్మూత్ ఫినిష్ ఉంది చేతికి తగలడానికి. ఇదంతా గ్లాస్ ఫినిష్. నెక్స్ట్ ఇవన్నీ కూడా సేమ్ కలర్ సెపరేషన్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఇక 2 హీటర్స్ వచ్చినాయి. ఇది ఒక స్పీకర్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో మనకి 4 పవర్ విండోస్ వస్తాయి. లాక్, అన్లాక్ వస్తది. మనకి డోర్ హ్యాండిల్ అయితే సాటిన్‌లో ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ ఒక మనకి ఇందులో మెమరీ ఫంక్షన్ ఇచ్చారు. సీట్‌కి సంబంధించిన మెమరీ ఫంక్షన్స్ ఇవన్నీ. మనకి సీట్ అడ్జస్ట్‌మెంట్ అంతా కూడా ఇక్కడే వస్తుందన్నమాట. మనకి డ్రైవర్ సైడ్ సీట్ ఇది ఎలక్ట్రిక్‌గా వస్తది మొత్తం టోటల్‌గా. వెనకాల రిక్లైనింగ్ చూపిస్తున్నాను చూడండి. వెనక్కి ఇలాగా మొత్తం టోటల్‌గా రిక్లైనింగ్ ఇది. అలాగే మనం ఫ్రంట్‌కి మూవ్ చేస్తే మనకి ఇది రిక్లైనింగ్ అనేది మనం బయటకొచ్చేస్తున్నాము. అలాగే ఇది వచ్చేసరికి సీటు వెనక్కి స్లైడింగ్ అనమాట. వెనక్కెళ్తున్నాం. కనిపిస్తుంది కదా! ఇప్పుడు మళ్ళీ మన ఫ్రంట్‌కొచ్చేస్తున్నాను ఇది. ఇది ఎలక్ట్రానిక్ మొత్తం టోటల్‌గా. అలాగే 4 మెమరీ ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మెమరీ 1, 2, 3 అని 3 మెమరీ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ముగ్గురికి తగినట్టుగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మెమరీ ఫంక్షన్స్ మనకి అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. సీట్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అలాగే వెంటిలేటెడ్ లెదరెట్స్ అనమాట ఇవి. ఇక్కడ ఒక చిన్న కార్నర్ దీనికి బోర్డర్‌లో ఇచ్చారు. ఇది కూడా మంచిగా ఉందనమాట. ఇదంతా బీజ్ కలర్ ఇచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా బాగుంది. ఇక్కడొచ్చి మనకి ఇందులో మీకు చెప్పదగింది ఏంటంటే నాకు ఇందులో నచ్చిందేంటంటే, చక్కగా సిట్టింగ్ పోస్చర్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉందనమాట ఇది. మనకి నడుము దగ్గర సపోర్ట్ బాగుంది. హగ్ చేసుకుంది. ఇక్కడ థైస్ హగ్ చేసుకుంది. ఇక్కడ చిన్నపాటి ఇది ఉంది గానీ, సెంటర్‌లో మళ్ళీ మీకు థై అనేది కొంచెం పైకి లేసుందనమాట. థై సపోర్ట్‌కి ఇక్కడ మనకి ఇక్కడైతే కొంచెం మళ్ళీ లేసుంది ఇది పైకి. అంటే కాళ్ళకి ఇలాగ తన్ని పెట్టుకొని పట్టుకుందనమాట. ఫ్రీగా కిందకి దిగిపోకుండా బాగుంది. సపోర్ట్ అయితే మంచిగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇందులో మనకి ఇది ఎలక్ట్రిక్ కాబట్టి ఇందులో క్లచ్ ఉండదు. సో, అదిగో అందుకని మనకి ఒకటి బ్రేక్, ఒకటి యాక్సిలరేటర్ 2 వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టీరింగ్ వస్తున్నాను. స్టీరింగ్ అయితే గనుక ఇదంతా ర్యాపింగ్ చేశారు. అబ్బా! చాలా మెత్తగా, స్మూత్‌గా భలే ఉంది ఇదంతా కూడా. కిందయితే ఫ్లాట్ వచ్చింది. బావుంది. ఇదంతా ఫుల్ రౌండే. కాకపోతే ఇందులో కూడా డ్యూయల్ కలర్ తీసుకొచ్చారు. ఇది బ్లాక్ ఇక్కడ ఏమేసారు బీజింగ్ టైప్‌లో. ఇదొచ్చి ఇక్కడ చిన్న రింగ్ తీసుకొచ్చారు ఇక్కడ కటింగ్ మంచి లుక్ బాగుండడానికి. అలాగే ఇదంతా కూడా ఫ్లాట్ అనమాట. మనకి ఇందులో వచ్చేసరికి స్టీరింగు అలాగే రీచ్ ఉంది. మనకి హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. మనం టెలిస్కోపిక్ టిల్ట్ అంటాం దీన్నే. ఇప్పుడు మనకి రీచ్‌ని, హైట్ అంటున్నాం. ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ టెర్మినాలజీ అలా మాట్లాడుతున్నారు అందరూ మనోళ్ళు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ 2 ఇచ్చారు ఇందులో. మనకి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎదరకి రావాలా, లోపలికెళ్ళాలా అని ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది కర్టెన్ క్లోజ్ చేస్తున్నాను ఇది మనకి. ఎందుకంటే ఇది అంతా గ్లాస్ కదా! ఇది ఓపెన్ కాదు. జస్ట్ ఓన్లీ కర్టెనే అనమాట. సింగిల్ బటన్ ఆపరేషన్ ఇది. మనం జస్ట్ ఇలా మూవ్ చేస్తే సింగిల్ బటన్ పైకి క్లోజ్ అయినా ఓపెన్ అయినా కూడా ఇట్లానే వస్తుందనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో రీడింగ్ ల్యాంప్స్ ఏమో 2 ఇచ్చారు ఎల్ఈడీలో. ఇవి ఒక బెస్ట్ థింగ్ బయట మన ఎదరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎస్ఓఎస్ బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవేమో డోర్ ఓపెనింగ్ సంబంధించింది అనమాట. టోటల్‌గా లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చి ప్యాసింజర్ సైడ్ చూద్దాము. ప్యాసింజర్ సైడ్ అయితే ఇది ఓపెన్ చేసాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి వ్యానిటీ మిర్రర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకి లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఐఆర్‌వీఎం అనమాట. రియర్ వ్యూ మిర్రర్ ఇది. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ అడ్జస్టబుల్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక క్యామ్ ఉంది ఇక్కడ. చూసారా ఇక్కడ క్యామ్ కనిపిస్తుంది. డాష్‌బోర్డ్ క్యామ్ అనమాట. అలాగనే డాష్‌బోర్డ్ క్యామే కాదు. ఇది మనకి మనం ఏదైనా జూమ్ కాల్స్ కానీ, లేతే గూగుల్ మీట్ కానీ ఇలాగ ఆన్‌లైన్ వీడియో కాల్స్‌కి దేనికైనా సపోర్ట్ చేస్తుంది ఇది. మన మొబైల్ కనెక్ట్ చేసుకుంటాం కదా! ఆ తర్వాత దాంతో మనం యాక్సెస్ చేయొచ్చనమాట. ఇది మనకి ఒక చాలా బెస్ట్ థింగ్ అనమాట ఇవాళ ఉన్న వాటిలో అవసరానికి. వీళ్ళు ఫ్యూచర్ అవసరాలు కూడా ఆలోచించి ముందే ఇచ్చారనిపిస్తుంది నాకు. అదైతే చాలా బావుంది ఈ విషయంలో.
మనం వచ్చేసరికి ఫ్రంట్ డాష్ బోర్డ్ చూద్దాం. ఇదంతా కూడా స్మూత్ ఫినిష్ ఇచ్చారు. ఇదొక ఆక్వా గ్రీన్ అన్న టైప్‌లో ఉంది. ఇది నాకు బీజ్ కాదు. ఇది ఆక్వా గ్రీన్ సాఫ్ట్‌గా ఉంది. అలాగే మెత్తగా ఉందనమాట కుషనీగా. ఇది ఇక్కడ స్టిచ్ కూడా మధ్యలో చాలా ఒక మంచి లుక్ ఎన్హాన్స్ చేసే తీసుకొచ్చారు వీళ్ళు. ఈ పైన ఇదంతా కూడా ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక వూఫర్ మనకి ఇక్కడ వస్తుంది. అలాగే వెనకాల కూడా ఒక వూఫర్ ఉంటుంది. ఇందులో మొత్తం టోటల్‌గా 16 వస్తున్నాయి ఇందులో. మనకి ఇక్కడ వచ్చేసరికి హెడ్ ఆఫ్ డిస్‌ప్లే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హజార్డ్ మనకి డెడికేటెడ్ హజార్డ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. అలాగే 360 డిగ్రీ కెమెరా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. పార్కింగ్ స్విచ్ ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అని చెప్పేసి చూపిస్తుంది ఇది. నెక్స్ట్ ఇందులో మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఇదొక బాగుందనమాట. లోపల మనం ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక ప్యాడ్ ఉంది. అలాగే ఇక్కడ 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఒకటి ఆఫర్ చేశారు ఇక్కడ మీకు ఈ విధంగా. ఇది క్లోజ్ చేసేస్తే అక్కడ అసలు ఏముందనేది కూడా తెలీదనమాట. అదొకటి మంచి విషయం అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పార్కింగ్ అని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది. ఆటో హోల్డ్ ఒకటి ఉంది. అలాగే ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ మనం సెలెక్ట్ చేసుకునేదనమాట ఇది. ఆర్మ్ రెస్ట్ అయితే కనుక చాలా బాగుంది హెయిట్ చేయి పెట్టుకునేదానికి. ఇది మంచి వెడల్పు ఉంది. ఇటు రైట్ సైడ్ ఉన్నవాళ్ళు, లెఫ్ట్ సైడ్ ఉన్న ఇద్దరు కూడా చక్కగా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే స్లైడింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఓపెన్ చేసుకుంటే అప్పుడు ఇందులో ఒక చిన్నపాటి బూట్ వస్తుందనమాట. చిన్నపాటి స్పేస్ వస్తుంది ఇక్కడ మనకి. అలాగే వచ్చి ఇక్కడ వచ్చి మనకి ఇందులో డ్రైవ్ మోడ్ సెలెక్టర్, అలానే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌కి సంబంధించిన కంట్రోల్ అంతా ఇక్కడి నుంచి మనం యాక్సెస్ చేయొచ్చనమాట. అలాగే మోడ్స్ కూడా అన్నీ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మన డ్రైవ్ మోడ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన డ్రైవింగ్ సంబంధించిన గేర్ నాబ్ ఇది. గేర్ అంటే గేర్స్ ఉండవు. బట్ ఫ్రంట్, రివర్స్ అలాగే న్యూట్రల్ అనేది మనం దీని ద్వారా యాక్సెస్ చేస్తాం ఇది. అలాగే ఇక్కడ మొత్తం వచ్చేసరికి ఫ్రంట్ మనకి ఏదైతే ఉన్నాయో ఇవి స్క్రీన్స్ మొత్తం టోటల్‌గా 3 ఇస్తారన్నమాట. ఇందులో వచ్చి 3 స్క్రీన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా 12.3 ఇంచెస్ అనమాట. టోటల్ 3 వస్తుంది. ఇక్కడ డ్రైవర్‌కి సంబంధించిన మొత్తం టోటల్ ఇది ఇన్ఫో అంతా ఇక్కడ ఉంది. అలానే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. అలాగే ప్యాసింజర్‌కి డెడికేటెడ్‌గా ఒక మనకి అక్కడ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందులో మనకి ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ అన్నీ అందులో ఉంటాయి. దీనికి ఒకసారి చూపిస్తాను ఇది ఓపెన్ చేసి. మీకు ఇక్కడ యాప్స్‌కి వచ్చాము. ఇక్కడ ఫన్ వర్క్ అని ఉంది. మనకి ఇక్కడ గ్యాలరీ, మీడియా అని వచ్చినయి 3 ఉన్నాయి ఇందులో. మనం ఫన్ వర్క్‌లోకి వెళ్తే అందులో మీకు ఇక్కడ ఎన్ని రకాల యాప్స్ అనమాట. యూట్యూబ్ గాని, సన్ నెక్స్ట్ వీటికి సంబంధించి మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి. బిగ్ బాస్కెట్, వింటర్ అంటే మనకి నుంచి మనం ఏమన్నా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంటర్‌టైన్‌మెంటే కాదు న్యూస్ ఛానెల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి వీడియోకి సంబంధించినయి ఆడియో కనెక్ట్ అంటే దీన్ని మనం కేటగరైజ్ చేసుకోవచ్చనమాట ఇందులో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఇందులో వచ్చేసరికి గ్యాలరీ అంటే మనం ఏమైనా ఫోటోలు గాని తీసుకున్న వీడియోలు ఏమైనా యాక్సెస్ చేసినవంటే అందులో ఇక్కడ ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మీడియా. మీడియాకి సంబంధించి ఇదంతా మన ఏంటి ఎఫ్ఎం రేడియో వస్తుంది దీనిలో. అలాగే దీనికి సంబంధించిన ఫేవరెట్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఇది టచ్ అయితే కనుక చాలా బాగుంది. సెన్సిటివ్ చక్కగా ఉంది. యాక్సెస్ భలే ఉంది. ఇందులో వచ్చేసరికి ఎఫ్ఎం రేడియో, మనకి వెదర్, ఎనర్జీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి అనేది. అలాగే ఏసీ ఇక్కడ మనకి 24 డిగ్రీస్‌లో మనం సెట్ చేయడం జరిగింది. అది చూపిస్తుంది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు యాప్స్. అలాగే ఇక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చనమాట. ఇక్కడి నుంచి యాక్సెస్ చేస్తే గనక మనకి డ్రైవ్ మోడ్స్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్ట్రీట్, స్నో, రేసు, ఎవ్రీడే, రేంజ్ డిఫాల్ట్ అనమాట ఇది. ఇందులో వచ్చేసరికి టెయిల్ గేటు, టైర్స్, లాక్స్ దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఇంటీరియర్ యాక్సెస్ చేయడానికి మనం ఇది రొటేట్ చేసుకొని ప్రెస్ చేస్తే లోపలికి అప్పుడు మళ్ళీ ఇంటీరియర్ వచ్చింది ఇక్కడ. ఇంటీరియర్ సంబంధించిన టోటల్ లుక్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యాంబియెంట్ లైట్స్, కన్వీనియన్స్, విజన్ ఎక్స్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఎవ్రీథింగ్. గ్రూమీ అని ఇక్కడ మనకి ఇందులో ఒక డిస్కో లైట్స్ అని చెప్పేసి మనకి ఉంది కదా! అదనమాట ఇది. ఇక్కడ స్టార్ట్ షో అని కొట్టాను. ఇక్కడ మనకి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి చూడండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ గ్రూమీ అని ఉంది కదా! దీనికి సంబంధించిన డిస్కో లైట్స్ వెనకాల నుంచి ఎలా ఉందో చూపించడానికి వెనకాల వచ్చేది ఇప్పుడు కెమెరా వెనకాల నుంచి చూపిస్తున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీకు ఫ్రంట్ చూపిస్తాను. ఒకసారి చూడండి ఎట్లా ఉందనేది. అంటే నైట్ టైమ్ అయితే గనుక చాలా బావుంటుంది ఇది. బట్ ఇప్పుడు నాకు నైట్ టైమ్ అవకాశం లేదు. అందుకనే డే టైమ్‌లోనే మనకి ఇది చూపించడం జరుగుతుందనమాట. డ్రైవ్ అసిస్ట్ సంబంధించి మనకి ఇక్కడంతా ఇది మన డ్రైవర్ అసిస్టెన్స్ సంబంధించిందంతా వస్తుందనమాట. లేన్ కీప్ అసిస్ట్ అవన్నీ అక్కడొస్తాయి. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి టోటల్‌గా లెఫ్ట్ సైడ్ అయితే మీడియా కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇదొచ్చి రీజన్ బ్రేకింగ్ మనం తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి ప్లస్ అండ్ మైనస్ ఇది. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి ఇదంతా కూడా క్రూజ్ కంట్రోల్ దీనికి సంబంధించిన సెటప్ అంతా రైట్ సైడ్ వస్తుందనమాట. ఇక్కడ మనకొచ్చేసరికి రేంజ్ అయితే చూపిస్తుంది. 520 కిలోమీటర్స్ దానికి రేంజ్ అయితే చెప్తుంది అక్కడ. అలాగే 99% బ్యాటరీ ఉందని చెప్తుంది. ఇక్కడొచ్చి మనకి 84 కిలోమీటర్స్ ఇందులో రీడింగ్ చూపిస్తుంది ఇందులో. అదేమో డిఫాల్ట్ అనేసి చెప్తుందనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదేమో బూస్ట్ మోడ్ ఇది. లెఫ్ట్ సైడ్ ఏమో వైపర్ కంట్రోల్స్ ఇస్తున్నారు ఇందులో. అలాగే ఆటో సెన్సింగ్ ఉంది. ఆటో రైడ్ సెన్సింగ్ అనమాట.
మనకి రైట్ సైడ్ అయితే లైటింగ్ సంబంధించినవి ఇందులో ఉన్నాయన్నమాట. కంట్రోల్స్ అన్నీ కూడా మనకి గ్లో బాక్స్ ఇక్కడ మనకి బటన్ ఇచ్చారు. సో ఇది బాగుంది. ఇది ఇక్కడేమో డివిఆర్ అని చెప్పేసి బటన్ ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ చిన్న లైట్ కూడా ఆఫర్ చేస్తారు దీనికి. ఇది బాగుంది. ఇది హెడ్ ఆయిల్కి ఇవ్వడం వల్ల చక్కగా స్మూత్గా వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 207 ఉంది. వీల్ బేస్ వచ్చేసరికి మనకి ఇందులో 2775 mm వస్తుంది అనమాట. ఫ్రంట్ వీల్ సెంటర్ నుంచి రియర్ వీల్ సెంటర్ వరకు. ఇది దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మనకి XUV9 ఏదైతే ఉందో మన మహీంద్రాలో దీనికి సంబంధించిన లేటెస్ట్ కార్ సంబంధించి దీనికి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. అయితే ఇంకా మనం దీనికి సంబంధించిన యాప్స్ ఫీచర్స్ అయితే మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా డెప్త్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 1 డే పట్టేయచ్చు. అవి మీకు స్క్రీన్స్లో ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. దీనికి సంబంధించిన ఎడాస్ సంబంధించిన ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద నేను ఇచ్చేస్తాను. ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం కోసం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీనికి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మనకి కామెంట్ చేయండి. అలాగే మనకు వచ్చేసరికి ఆఫ్ రోడర్ ఇండియా మన ఇన్స్టా ఛానల్ ఉంది కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడికి వచ్చి మీరు ఫాలో చేసి DM చేయండి. మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.